డాక్టర్ అంబేద్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన సెంట్రల్ ఇండియాలోని మౌ అనేటువంటి ప్రదేశంలో ఒక అస్పృశ్య కుటుంబంలో జన్మించడం జరిగింది. చిన్న వయసులోనే హీ ఫేస్డ్ ది రియాలిటీ ఆఫ్ బ్రుటాలిటీ ఆఫ్ అన్టచబిలిటీ. ఎలిమెంటరీ స్కూల్కి చదువుకోవడానికి వెళితే నువ్వు అస్పృశ్యుడివి, పాఠశాలలో ప్రవేశించడానికి వీలు లేదని ఆంక్ష చేస్తే ఎండలో ఎండుతూ వానలో తడిచిపోతూ బయట ఉండి చదువు నేర్చుకున్నాడు. తను తన అన్న కలిసి ఒకరోజు ఒక జట్కా బండి మీద వెళ్తున్నటువంటి సందర్భంలో నిశీది చీకటిలో మీరేమిట్లు అని ఆ బండివాడు అడిగినప్పుడు మేం మహర్లు అని చెప్పగానే అస్పృశ్యులారా నా బండి ఎక్కుతారని మార్గ మధ్యలోనే క్రిందకు తోసేయటం జరిగింది. అలా అవమానాలు పడుతూ ప్రతి అవమానాన్ని విజయానికి ఒక మెట్టుగా ఆలోచించుకుంటూ ఎందుకు ఈ అవమానాలు జరుగుతున్నాయి, నాకు ఎందుకు ఈ సమాజం నన్ను వివక్షగా చూస్తుంది అని ఒకవైపు ఆలోచించుకుంటూ ఈ వ్యవస్థపై, ఈ కుల వ్యవస్థను ఎలా నిర్మూలించాలి అనేటువంటి ఆలోచనలు మొదలై తను చదువుకుంటూ ముందుకు వెళ్ళాడు. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ అన్టచబుల్ టు కంప్లీట్ క్లియర్ మెట్రికులేషన్ ఇన్ దిస్ కంట్రీ. మొట్టమొదట మెట్రికులేషన్ పాస్ అయినటువంటి ఒక అస్పృశ్యుడు. అయితే తన యొక్క తెలివితేటలకి మెచ్చి, తన జ్ఞానం నచ్చి బరోడా సంస్థానానికి మహారాజుగా ఉన్నటువంటి షాయాజీరావు గైక్వాడ్ తనకి స్కాలర్షిప్ ఆ రోజుల్లో 25 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ స్కాలర్షిప్ పుచ్చుకుని అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళి డిగ్రీలు చదవటం ప్రారంభం చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వచ్చి మరొక డిగ్రీ, 9 డిగ్రీలు, మల్టిపుల్ డాక్టరేట్స్ సాధించి ఆ రోజుల్లో హైయెస్ట్ ఎడ్యుకేటెడ్ లీడర్ ఇన్ ఇండియాగా వారు జ్ఞానాన్ని సంపాదించుకోవటం జరిగింది. అయితే తాను విదేశాల్లో చదువుతున్నప్పుడు ఒక క్రొత్త విషయాన్ని చూశాడు. అదేమిటంటే ఈక్వాలిటీ, సమానత్వం. కొలంబియా యూనివర్సిటీలో చదువుకునేటువంటి సమయంలో అందరిలాగా హాస్టల్లో జీవించాడు, అందరిలాగా క్లాస్ రూమ్లో కూర్చున్నాడు, అందరిలాగా డైనింగ్ హాల్లో భోజనం చేశాడు, అందరిలాగానే వాటర్ ఫౌంటైన్స్లో డ్రింకింగ్ వాటర్, మంచినీళ్లు తాగటం అనేది చేశాడు. ఒకరోజు ఆ మంచినీళ్ళు తాగుతున్నటువంటి సమయంలో తనకు గుర్తొచ్చింది ఏమిటంటే ఎల్ఫిన్స్టన్ కాలేజ్, పరేల్, బాంబేలో మెట్రికులేషన్ చదువుతున్నటువంటి సమయంలో ఒకరోజు దాహం వేస్తే ఆ దాహం తీర్చుకోవడానికి అక్కడ ఉన్నటువంటి కొండలో నీళ్లు తాగుదామని కొండ దగ్గరికి వెళ్తూ ఉంటే, అంటరాని వాడ, ఆ కొండను నువ్వు తాకటానికి వీల్లేదు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నివారించినప్పుడు ఒకవైపు దాహంతో గొంతు ఆరిపోతూ మరొక వైపు అవమానం భారం భరించలేక కృంగిపోయినటువంటి సన్నివేశం ఇతరులతో సమానంగా కొలంబియా విశ్వవిద్యాలయంలో మంచినీళ్లు తాగుతున్నప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు. తాను చూసినటువంటి ఆ సమానత్వం, ఈక్వాలిటీ, ఆ సంతోషం, ఆనందం తనకే పరిమితం చేసుకోకుండా ఇలాంటి సమానత్వం, ఈ రకమైనటువంటి స్వేచ్ఛ, నిర్భాగ్యులుగా, నిరక్షరాస్యులుగా, కోట్లాది మంది మూగజీవులుగా జీవిస్తున్నటువంటి నా జాతి జనులకు ఎలా ఇవ్వాలి అని ఆలోచించటం ఆ రోజే ప్రారంభం చేశాడు. మరి అలా చదువుకుని జ్ఞానవంతుడిగా తిరిగి స్వదేశానికి, ఇండియాకి తిరిగి వచ్చి ఏ రాజు అయితే తనకి సహాయం చేసి స్కాలర్షిప్ ఇచ్చాడో ఆ బరోడా సంస్థానంలో డిఫెన్స్ సెక్రటరీగా చేరటం జరిగింది. కానీ తిరిగి వచ్చినటువంటి అంబేద్కర్ స్వదేశానికి, ఇండియాకైతే తిరిగి వచ్చాడు, కానీ ఇండియాలో ఉన్నటువంటి వ్యవస్థ ఏ రూపంలోనూ మారలేదు. తనకి హోటల్స్లో ఎక్కడ రూమ్స్ దొరకలేదు, అకామిడేషన్ దొరకలేదు. ప్రోగ్రెసివ్గా మాట్లాడుతున్న లీడర్స్ ఎవరు కూడా తన వైపు చూడకుండా ముఖాన్ని చాటేయటం జరిగింది. అయితే చివరికి ఒక పారసీ సత్రంలో తలదాచుకున్న పరిస్థితిలో ఆ పారసీ వ్యక్తి కూడా గ్రహించాడు ఇతను ఒక అంటరాని వాడని, బయటకు గెంటేశాడు. దాంతో తన బెడ్డింగ్, తన పెట్టె తీసుకుని బరోడా రైల్వే స్టేషన్లో ఒక చెట్టు కింద కూర్చుని బోరున ఏడ్చాడు డాక్టర్ అంబేద్కర్. అయితే ఆ ఏడ్చి కోటి అగ్ని పర్వతాలు బ్రద్దలైనట్టుగా తనలో ఉన్నటువంటి ఆవేశం, ఆక్రోశం, ఆవేదన అన్నీ కూడా పొంగి పొరలి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని నేను సాధించి ఎంతో జ్ఞానంతో
నా మాతృభూమి జన్మభూమికి తిరిగి వస్తే, విదేశాలలో నన్ను గౌరవించిన ప్రొఫెసర్ లేడు, నన్ను అనుకరించిన విద్యార్థి లేడు, నా జ్ఞానాన్ని చూసి నా ప్రతిభని చూసి మెచ్చుకోని వ్యక్తి లేడు. అంతటి జ్ఞానం, అంతటి ప్రతిభ నా జన్మభూమిలో ఒక బంట్రోతు ముందు ఎందుకు పనికి రాకుండా పోయాయి? ఇదేనా నా స్వదేశం, నా జాతి, నా ప్రజలు నాకు ఇచ్చే గౌరవం అంటూ ఆలోచించి, మరి ఇంత జ్ఞాన సంపద కలిగి ఇంత గొప్పగా వచ్చినటువంటి వ్యక్తిని నాకే ఇంతటి అవమానం జరిగితే, తరతరాలుగా వేల సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోతూ నోరు విప్పి మాట్లాడలేని కోట్లాది మంది మూగజీవుల పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇక మీదట నేను నా కోసం కాదు జీవించేది, ఈ అణగారిన వెనుకబడిన వర్గాల విముక్తి కోసం జీవించాలని ఒక నిర్ణయం తీసుకుని అప్పటి నుంచి ప్రజా జీవితం పోరాటం ప్రారంభం చేశాడు. 1927లో పబ్లిక్ ట్యాంక్ చెరువు అయినటువంటి మహద్ చెరువులో మంచినీళ్లకు నిరాకరిస్తున్నటువంటి సమయంలో వేల మంది అస్పృశ్యులతో కలిసి మహద్ సత్యాగ్రహాన్ని నిర్వహించి వేలాది మంది ఆ చెరువులు దిగి దోషులతో నీళ్లు తీసుకుని తాగి అప్పటి వరకు ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థ నిర్మించినటువంటి ఆంక్షంని బ్రేక్ చేస్తూ సింబాలిక్ గా ఆ రోజు నీళ్లు తాగితే, అప్పుడున్నటువంటి అప్పర్ కాస్ట్ పీపుల్ ఏం చేశారు అని అంటే, ఆవు మూత్రం, ఆవు పేడ తెచ్చి ఆ చెరువులో కలిపి అస్పృశ్యులతో మలినమైపోయిన చెరువుని శుద్ధి చేశామని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఒకవైపు స్వతంత్ర పోరాటం నడుస్తూ ఉంది. గాంధీ, అంబేద్కర్, అప్పుడున్నటువంటి నాయకులంతా భారత స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి సమయంలో కొన్ని విషయాలలో డాక్టర్ అంబేద్కర్కి, మహాత్మా గాంధీకి కొన్ని విభేదాలు వచ్చాయి. ఈ కుల వ్యవస్థ ఇలాగే ఉండాలి, కానీ ఆ అంటరాని తనాన్ని నిర్మూలించాలి, వీళ్ళు దేవుని బిడ్డలు అంటూ వ్యవస్థలోనే సంస్కరణ రావాలని గాంధీ చెప్తూ ఉంటే, కుదరదు, సమూలంగా ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్, సమూలంగా ఈ కుల నిర్మూలన జరగాలి అని అంబేద్కర్ వాదించడం, విభేదించడం జరిగింది. అయితే 1931లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు లండన్లో ఆస్తి కానీ విద్యతో కానీ సంబంధం లేకుండా యూనివర్సల్ ఫ్రాంచైజ్, వయసు వచ్చిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇవ్వాలని అంబేద్కర్ వాదించి ఓటు హక్కుని సాధించాడు. అదే సమయంలో మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ తరపున వెళ్ళి వారికి సపరేట్ ఎలక్టరేట్స్, మైనారిటీస్ కావాలన్నప్పుడు, ఈ అస్పృశ్యులు కూడా 5వ వంతు ఉన్నారు, వీరికి కూడా సపరేట్ ఎలక్టరేట్ ఉండాలి, వాళ్ళకు కూడా సపరేట్ రిప్రజెంటేషన్ కావాలి ఆ జాతుల నుంచి అని చెప్పినప్పుడు మెక్డొనాల్డ్ ఒక అవార్డుని, కమ్యూనల్ అవార్డుని ఇవ్వటం జరిగింది. కానీ అది నిజ రూపం దాల్చకముందే ఈ మహాత్మా గాంధీ ఎర్రవాడు జైలు పూనాలో ఒక నిరాహార దీక్ష చేసి వీళ్ళకి సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వడానికి వీల్లేదు అని వారు పట్టుబట్టడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా డాక్టర్ అంబేద్కర్ మీద ఒత్తిళ్లు వచ్చి, గాంధీ ప్రాణాలు కాపాడండి, అతను చనిపోతే ఇబ్బంది వస్తుందని ఒత్తిడి చేస్తే, ఇష్టం లేకపోయినా కూడా 1932లో పూనా ప్యాక్ట్కి సంతకం పెట్టడం జరిగింది. మరి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఒక వరంగా తెచ్చింది ఈ పూనా ప్యాక్ట్లో సంతకం పెట్టడం ద్వారా ఆవిరైపోయింది. ఎందుకనంటే ఈనాటికి కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఈ జాతుల నుంచి పర్టికులర్గా ఎస్సీ ఎస్టీల నుంచి రిప్రజెంటేషన్ అనేటువంటిది చట్టసభల్లోకి వెళ్ళినప్పుడు కేవలం బానిసత్వంతో కూడిన ప్రాతినిధ్యమే ఉంది తప్ప నిర్ణయాధికారం చేయగలిగినటువంటి ప్రాతినిధ్యం ఇంతవరకు ఎస్సీ ఎస్టీలకు రాలేదు. ఎందుకనంటే ఆ రోజు పూనా ఒడంబడికలో గాంధీ ప్రాణాలు నిలబెట్టడం కోసం పెట్టినటువంటి సంతకం. కానీ దాని గురించి తీవ్రంగా బాధపడ్డాడు డాక్టర్ అంబేద్కర్. అయితే ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు కలిగినటువంటి ఒక దేశానికి, ఇండియా అనేటువంటి దేశానికి డ్రాఫ్టింగ్ ఏ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం రాయటం అనేటువంటిది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విజయం. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఒక రెవల్యూషనరీ డాక్యుమెంట్. ఇది కేవలం లీగల్ డాక్యుమెంట్ కాదు, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ ప్రతి వ్యక్తికి ఇచ్చేటువంటి డాక్యుమెంట్, ఒక చట్టం. అలాంటి రాజ్యాంగాన్ని రాసి ఈ ప్రజలకు తన జ్ఞానాన్ని తిరిగి అంకితం ఇచ్చాడు డాక్టర్ అంబేద్కర్. ఎక్కడైనా తిరిగి ఇవ్వడం అని అంటే ఏదో కాదు, ఎన్నో ఏళ్లగా శ్రమించి కష్టపడి సంపాదించినటువంటి జ్ఞానాన్ని వడపోసి
ఒక రాజ్యాంగం రూపంలో రాసి ఈ జాతికి తను తిరిగి ఇచ్చుకున్నాడు. ఈ భారతదేశ ప్రజల యొక్క రుణాలను తీర్చుకున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఆ విధంగా స్వతంత్రం వచ్చేటువంటి సమయంలో రాజ్యాంగ సభలో అనేక రకాలైనటువంటి వాదనలు చేస్తున్నప్పుడు ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో తను ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి సంస్కరణని కన్జర్వేటివ్ ఎలిమెంట్స్ క్రిటిసైజ్ చేయటమే కాకుండా అపోజ్ చేస్తూ ఉన్నా కూడా ప్రతివాద భయంకరుడిగా వాదనలు వినిపించి అవతల వాడిని ఒప్పించి ఈ ప్రాథమిక హక్కుల దగ్గర నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటి రకరకాల అంశాలు రాజ్యాంగంలోకి తీసుకురాగలిగాడు. ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియాగా నెహ్రూ క్యాబినెట్ లో ప్రమాణం చేసిన తర్వాత రోజు కష్టపడి పనిచేస్తూ 18 గంటలు రోజుకి శ్రమించి స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వాలి, వంశపారంపర్యమైన హక్కులు ఇవ్వాలనేటువంటి ఒక రాడికల్ రిఫార్మేషన్ హిందూ కోడ్ బిల్లు ద్వారా తీసుకురావడం జరిగింది. అయితే మరి అంబేద్కర్ జీవితం, వ్యక్తిగత జీవితం ఒక ట్రాజిడీ. ఏ విధంగా అంటే తనని బిడ్డలాగా చూసుకునేటువంటి భార్య రమాబాయి తన యొక్క యుక్త వయసులోనే చాలా కాలం అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాలు విడవటం జరిగింది. తాను ఒంటరి వాడైపోయాడు. అంతేకాకుండా వ్యక్తిగతంగా డయాబెటీస్, న్యూరోపతి, భయంకరమైనటువంటి కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఇన్ని ఉన్నా కూడా 18 గంటలు శ్రమిస్తూ స్త్రీలకు స్వతంత్రం ఇవ్వాలని ఆ హిందూ కోడ్ బిల్లు తయారు చేయడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి కన్జర్వేటివ్స్ దాన్ని ఒప్పుకోకుండా తిరస్కరిస్తే మనస్తాపం చెంది నెహ్రూ క్యాబినెట్ నుంచి రాజీనామా చేశారు. 2 కారణాలు చెప్తూ, 1 స్త్రీలకు స్వాతంత్రం ఇవ్వనందుకు, 2 ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖత చూపనందుకు నేను రాజీనామా చేస్తున్నానని ఆ ప్రభుత్వం నుంచి వైదొలగటం జరిగింది. మరి మరొక సంచలనమైనటువంటి విషయం ఏమిటంటే 1956 అక్టోబర్ 14వ తేదీన తనని ఫాలో అవుతున్నటువంటి 5 లక్షల మందితో నాగపూర్ దీక్ష భూమిలో నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించనని ఎప్పుడో 1931లో చేసినటువంటి ప్రకటనను నిజం చేస్తూ ఆ రోజు బుద్ధిజంలోకి వారు మారటం జరిగింది. 5 లక్షల మందితో కలిసి దీక్ష భూమిలో నాగపూర్లో. కుల వ్యవస్థ, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ నుంచి, నిర్బంధ వృత్తి విధానం నుంచి, వర్ణ వ్యవస్థ నుంచి ఈరోజు నా ప్రజలకు విముక్తి కలిగించాను అని ఆ మతాన్ని త్యజించి ఈ విధానంలోకి మారినప్పుడు చేసినటువంటి ప్రకటన. కానీ కొద్ది వారాలకే తను రాస్తున్నటువంటి బుద్ధ అండ్ హిస్ ధమ్మ అనేటువంటి గ్రంథం ఇంచుమించుగా పూర్తి అవుతున్నా కూడా అసంపూర్ణంగా వదిలి డిసెంబర్ 6వ తేదీ 1956న తన ఢిల్లీలో ఉన్నటువంటి గృహంలో ప్రాణాలు విడవటం జరిగింది. మరి డాక్టర్ అంబేద్కర్ ఒక విజనరీ. తన యొక్క ఆలోచన, తన యొక్క సంస్కరణ కేవలం ఒక కులానికి, ఒక క్యాస్ట్కి పరిమితం కాలేదు. స్త్రీల విమోచన కోసం పనిచేశారు. కార్మికుల యొక్క విమోచన కోసం, కార్మికుల యొక్క 10 గంటల కోసం, వారి అభివృద్ధి కోసం, మెటర్నిటీ లీవ్ కోసం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం, ఆర్థిక సంస్కరణల కోసం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడం కోసం, ఇలా అనేక రకాలైనటువంటి పనులు డాక్టర్ అంబేద్కర్ ఈ దేశంలో చేసి దేశ ప్రజలకు సమున్నతమైన గౌరవాన్ని దక్కించడం జరిగింది. అంతేకాకుండా స్త్రీ సమానత్వం కోసం తాను వ్యక్తం చేసినటువంటి భావాలు, రాసినటువంటి గ్రంథాలు విప్లవాత్మకమైనటువంటివి. ఈరోజు దేశవ్యాప్తంగా డాక్టర్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు ఉన్నాయి. కానీ తను ఆశించినటువంటి ఫలితం ఇంకా నెరవేరలేదనే చెప్పాలి. ఎందుకనంటే ఎస్సీ ఎస్టీల మీద వివక్ష కొనసాగుతుంది, దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, సంఘ బహిష్కరణకు గురవుతూనే ఉన్నారు. ఏదైతే నిర్మూలించాలి, ఏ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థనైతే నిర్మూలించి సమసమాజం స్థాపించాలని అనుకున్నాడో ఆ లక్ష్యం నెరవేరనే లేదు. అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక రచనలు చేశారు, అనేక గ్రంథాలు రాశారు, అనేక రకమైనటువంటి విషయాలతో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, మతపరంగా అనేక రకమైనటువంటి అంశాలు, ఎకనామిక్స్ మీద, రిలీజియన్ మీద, సోషల్ జస్టిస్ మీద రాయటం జరిగింది. వీటన్ని విస్తృతంగా ప్రచారంలోకి రాలేకపోయాయి. దానిని జనం ఎక్కువగా చదవలేకపోయారు. చదివి ఆకలింపు చేసుకుని ఆ సిద్ధాంతాలను పాటించేటువంటి స్థాయిలోకి
రాలేదని చెప్పాలి. ఎందుకనంటే విగ్రహారాధనకే పరిమితం అయ్యారు తప్ప సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని పాటించాలి అనేటువంటి ఆలోచనలో ఈరోజు లేరు అనేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తాను పోరాటాల వల్ల, రాజ్యాంగం వల్ల కేవలం లీగల్ రైట్స్ కాదు ఇచ్చింది, ఒక డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది ఈ వెనుకబడినటువంటి వర్గాలకు ఇచ్చాడు డాక్టర్ అంబేద్కర్ ఈ దేశంలో. అయితే ద రియల్ టెస్టమనీ ఆఫ్ హిజ్ అచీవ్మెంట్స్, అది ఇట్స్ నాట్ జస్ట్ హిజ్ పర్సనల్ అచీవ్మెంట్స్, వ్యక్తిగతమైనటువంటి సాధించినటువంటి విజయాలు కాదు. హీ ట్రాన్స్ఫార్మ్ లైవ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. అంటే కోట్లాది మంది జీవితాలలో ఒక స్పృహను రగిలించి ఆ స్పృహ ద్వారా జీవితాలలోనే ఒక మార్పుని తీసుకుని వచ్చాడు. అది నిజమైనటువంటి అచీవ్మెంట్. దట్ ఈస్ ద రియల్ అచీవ్మెంట్, విజయం అనేటువంటిది ఈరోజు మనం ఎందుకంటే కోట్లాది మంది జీవితాలు ఈరోజు బాగుపడి వ్యక్తులుగా గౌరవంగా జీవించగలుగుతున్నారు అని అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్. కాబట్టి ద స్టోరీ ఆఫ్ అంబేద్కర్ ఈజ్ నాట్ జస్ట్ ఇండియన్ హిస్టరీ, ఇట్ ఈస్ an universal testament for the power of education and human dignity. డాక్టర్ అంబేద్కర్ యొక్క జీవన విధానం, జీవిత చరిత్ర అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ హిస్టరీ. అది ఏమిటి అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషుల యొక్క మానవ గౌరవం, అదేవిధంగా ఎడ్యుకేషన్, జ్ఞానం అనేది ఉంటే, నాలెడ్జ్ అనేది ఉంటే అది ఎంత పవర్ఫుల్. ఎన్ని అడ్డంకులు వచ్చినా, అవరోధాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, అగచాట్లు పడినా తిరిగి లేచి సాధించవచ్చు, ఎంతటి విజయానికైనా చేరుకోవచ్చు అని చెప్పడానికి ఎడ్యుకేషన్ అనేది ఎంత శక్తివంతమైనదో అంబేద్కర్ ప్రూవ్ చేశాడు. భారతదేశంలో 5 వంతులు గల కోటాను కోట్ల అస్పృశ్యులను సంఘటితపరిచి వారిలో రాజకీయ చైతన్యాన్ని రగిల్చి మట్టి బొమ్మలను మహారణానికి సిద్ధం చేసినట్లుగా ఈ కోటాను కోట్ల అస్పృశ్య ప్రజానీకాన్ని పరిపూర్ణ దాస్య విముక్తి పోరాటంపై నడిపించి వారిని భావి భారత పౌరులుగా, న్యాయ నిర్ణేతలుగా, చట్ట నిర్మాతలుగా, దేశ పరిపాలకులుగా చేసి ప్రపంచంలో ఏ వ్యక్తి సాధించలేని ఘన విజయాన్ని సాధించినటువంటి స్త్రీ దాస్య విమోచకుడు, రాజకీయ దురంధరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, విశ్వవిఖ్యాతిగాంచిన భీమారావు రామ్జీ అంబేద్కర్కు నా నమస్సుమాంజలి అర్పిస్తూ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రపంచవ్యాప్తంగా మానవులకు గౌరవాన్ని ఇచ్చిన స్మృతి డాక్టర్ అంబేద్కర్, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.